నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? తల్లి నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా, నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి. తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుందాం తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకో. ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. తప్పకుండా. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి భాగ్యస్థానం అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళడం వల్ల చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో వచ్చినట్టు ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూసినట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి, చాలా మంచి. ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు తప్పకుండా. మరి ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా. గృహయోగాలు, వాహన యోగాలు చక్కగా, తర్వాత మంచి మంచి పదవులు, పొజిషన్స్, ప్రొఫెషనల్స్ కి మంచి మంచి గుర్తింపులు, శుక్రుడు ఇవన్నీ వస్తాయి. ధనస్సు రాశి వాళ్ళకి శుక్రుడు వల్ల, శనేశ్వరుడు వల్ల, గురువు వల్ల. మామూలుగా శుభగ్రహాలు 2 గ్రహాలు 2 చూస్తుంటే ఎలా ఉంటది అంటే
అది చెప్తా కదా ఒకసారి ఆనందం అంటే ఎలా ఉండదు చూపిస్తా ఉంది. అలాగే ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. చాలా ఆనందకరంగా కుటుంబంలో కానీ తర్వాత శుభకార్యాల్లో కానీ వీళ్ళకి అన్ని అనుకూలంగా వీళ్ళు చేపిద్దాం అనుకున్న కార్యక్రమాలు చాలా ఈజీగా చక్కగా చేయగలుగుతారు. సమయానికి ఆ డబ్బు ఏర్పడ అవడము, చక్కగా చేయించుకోవడము, ఇవన్నీ కూడా ధనస్సు రాశి వాళ్ళకి బాగుంది. ఈ యోగం అనే అలంకరణ వస్తువులు, వాటికి గోల్డ్ కొనే అవకాశం ఉంది, బంగారం ఆభరణాలు, ఇంటికి కావాల్సిన అలంకరణ వస్తువులు కొనుక్కోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే అన్ని ఆనందం ఏది ఇచ్చేది, మొత్తం ఏం కావాలా చిన్న చిన్న వస్తువు కూడా కొనుక్కుంటారు అనమాట. సో ఎప్పటి నుంచి మిక్సీ కొనాలి, మిక్సీ కూడా కొనేసుకోవచ్చు అలా ఉంటుంది. సో పెద్ద పెద్ద వస్తువులు, చిన్న చిన్న వస్తువులు, అన్ని వస్తువులు వీళ్ళకి చక్కగా కొత్త వస్తువులు ఇంటికి ఏర్పడతాయి. చక్కగా శుభకార్యాలు ఇంట్లో శుభం జరుగుతాయి. గృహ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మంచి గృహ యోగం బాగుంటుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో శని భగవానుడు, వీళ్ళకి శుక్రుడు ప్లస్ శని రాహు కలవ ఒక రకమైన ఏంటంటే గురువు కూడా ఉండడం వల్ల ఏంటంటే ఆ గృహం అనేది వీళ్ళకి లక్ష్మీప్రదంగా మారుతుంది. ఆ ఇంటికి వెళ్ళి నుంచి వేళ విశేషం, ఆ స్థలం కొంటే అది లక్ష్మీ యోగం కింద. ఇవన్నీ అవకాశం ఎక్కువగా ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం ఉన్నాయన్న. చాలా చక్కగా చెప్పుకోవడానికంటే వీళ్ళకి ఇబ్బంది పడే విషయం ఏదైనా ఉంది అంటే చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కాస్త దిష్టి తగలడం, కాస్త వీళ్ళ మీద కాస్త ఏడుపులు, ఈజీగా చేసేస్తారు. అమ్మ పెళ్లి మేము వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఇంత బ్రహ్మాండం చేసేస్తున్నారు వీళ్ళు అని అనుకోవడం కానీ, ఇల్లు మేమైతే చిన్న కొనుక్కొని పెద్దది కొనిస్తారు వీళ్ళు అని అనుకోవడం కానీ, ఇలాంటి కాస్తంత నరదిష్టి, జనఘోష, ఇది తప్ప ఇదన్నీ బాగున్నాయి. కాస్త దీనివల్ల ఏంటంటే కాస్తంత అనారోగ్య సమస్య అనేది వచ్చేస్తుంది. దిష్టి పడితే ఎవరైనా పడిపోతాం కదా, ఇది ఒక్కటి వీళ్ళకి తప్ప మిగతా అన్ని కొన్నా. అసలు ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం బ్రహ్మాండంగా వస్తుంది. వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేయాలి, చేయకుండా మాకు రాదులే అని చెప్పి ఫిక్స్ అయ్యి కూర్చుంటే రాదు. చేస్తుంది ఏమాత్రం ప్రతిదీ వస్తుంది. ఆ ఇల్లు కోసం వెతుకుతే ఇల్లు మంచి ఇల్లు దొరుకుతుంది, మంచి స్థలం దొరుకుతుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది. వాహనం అంటే మంచి వీళ్ళకి అనుకునే కంటే మంచి బ్రహ్మాండమైన వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. లోన్లు బ్రహ్మాండంగా వస్తాయి, అన్ని బాగున్నాయి. ఏది బాలేదనడానికి చెప్పడానికి లేదు. ఒక్క నరదృష్టి, జనఘోష మాత్రం ఉంటుంది. ఈ రెండు తప్ప మిగతా అన్ని బాగున్నాయి. మరి వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా, ఎందుకంటే వచ్చేది ధనుర్మాసం, మాఘమాసం, అది మార్గశిర మాసము, ధనుర్మాసం. చక్కగా లక్ష్మీనారాయణని కొలవడము, చక్కగా ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామి సాధన చేయడం, అంటే లక్ష్మీనారాయణ హృదయం చదవడం, నారాయణ సూత్రం చదువుకోవడం, వచ్చిన వాళ్ళు నారాయణ సూత్రంతో అభిషేకం చేసుకోవడం స్వామివారికి. చక్కగా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం, తిరుప్పాయి చదవడము, ఈ విధంగా పొద్దున్నే ఎర్లీ అవర్స్ లో లేవడము, ఎర్లీ అవర్స్ లేచి సూర్య నమస్కారం చేయడం, ఇది చేస్తూ ఉంటే అన్ని అద్భుతంగా ఉంటాయి. ఆ నరదిష్టి, జనఘోషం తగ్గిపోతుంది. అయితే ఒక మంచి మాసం ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఎలా అయితే బాగుంది, చాలా బాగుంది అని చెప్పారు, మళ్ళీ అలాగే ధనుసు వాళ్ళకి ఉంది. ఎందుకంటే వీళ్ళకున్న గ్రహమాలకి యోగం లాగా అన్ని బాగున్నాయి. వాళ్ళ 16 నుంచి రవి వచ్చేస్తారు ధనుసులోకి. ఆ తర్వాత ద్వితీయంలో రవి ధనుసు రాశిలో ఉండడం అంటే వీళ్ళకి ఆ మామూలు విజయాలు కాదు, అధికారమైన విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ గా మాకు ఒక గుర్తింపు ఏదంటే గుర్తింపు తెస్తారు వీళ్ళు. అది తర్వాత ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో శని భగవానుడు, చతుర్థ స్థానంలో రాహు, మేషంలో వక్రిస్తున్న గురువు వీక్షణ, పంచమ స్థానం. మంచి యోగవంతమైనటువంటి కాలం. సూపర్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. శ్రీమాత్రే నమః.